కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ అభ్యర్థి కురసాల కన్నబాబు సోమవారం రూరల్ ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు వేలాది మంది ర్యాలీగా తరలివచ్చారు. కన్నబాబు విజయం ఖాయమంటున్న క్యాడర్తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. భారీగా సముద్రంలో అంటే ఒక జన సంద్రంలో అయితే జనాలు అయితే వచ్చారు. దాదాపుగా 10,000 మంది అయితే కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే కన్నబాబు అయితే నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా వీళ్ళంతా కూడా భారీగా అయితే ఇక్కడ నినాదాలు చేస్తూ కన్నబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంటే కూడా వీళ్ళంతా కూడా జెండా పట్టుకొని వచ్చారు. మన దగ్గర చాలా మంది సర్పంచ్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మళ్ళీ ప్రయత్నించడం. సార్ చెప్పండి, దాదాపు 10,000 మంది నామినేషన్ వచ్చారు, ఎలా ఉంది జనాలు చూస్తుంది? జన సునామీ కాకినాడ రూరల్ జన సునామీతో ఇక్కడ రావడం జరిగింది. చంద్రబాబు గారి నామినేషన్ విజయోత్సవ సభ కింద జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో చంద్రబాబు కాకినాడ రూరల్ నుంచి విజయం సాధిస్తారని మా ప్రకార నమ్మకంతో మేము ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా 2019 కంటే మెజారిటీ ఇప్పుడు 2024 ఎలా వస్తుంది? 2024లో 30,000 మెజార్టీ వస్తుంది. చంద్రబాబు గారు 30,000. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది? ఈ రోజు ఒక నామినేషన్ లోనే ఇంతమంది జనం ఉన్నారంటే ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి? వాతావరణంగా ఉందండి. ఈరోజు సిద్ధానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. 100% విజయం మాది. చెప్పండి, ఈ రోజు నామినేషన్ కి ఇంతమంది జనం వచ్చారంటే ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఎన్నికలు గట్టు అదుపులేదండి. కన్నబాబు గారి విజయానికి 30,000 40,000 మంది ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. కన్నబాబు గారు చేసిన అభివృద్ధి, జగన్ గారి సంక్షేమ పథకాల్లో ఎవరు ఇంకా దాన్ని మించి చేయలేరండి. అందుకనే కన్నబాబు గారి విజయం నల్లేరు మెజార్టీ గురించే చూస్తాం. ఇప్పుడు మేము 30,000 40,000 పైన మెజార్టీ గురించి మేము ఆలోచిస్తున్నాం. చెప్పండి, ఎలా ఉంటుంది కన్నబాబు గారికి? కన్నబాబు గారు అయితే యాత్రికి 3సారి కొడతారు సార్, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు మేము ఇన్ని అయితే కన్ఫర్మ్ మేము మెజార్టీ కూడా చూస్తున్నాం. సార్ ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు చూసారు మీరు ఎంతమంది జనం వచ్చారు, ఇసుకత్తరాలని జనం వచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు పెట్టాడు. అమ్మఒడి పెట్టాడు, ఆర్సీ పెట్టాడు, 3 పథకాలు పెట్టాడు, మా 132 పథకాలు పెట్టాడు. ఈ రోజు ఎలా ఓడిపోతారండి? ఏమంటారు? ఇదే అభివృద్ధి కొనసాగిస్తారు. ఇదే కనబడుతుంది. ఈ రోజు గోదావరి పొంగిందా, కాకినాడ సముద్రం ఉప్పొంగిందా అన్న రీతిగా ఈ రోజు జన సందోహాన్ని చూస్తే ఈ రోజే విజయం ఖాయమైపోయింది. జనసేన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ SC-ZS లో కన్నబాబు గారు చేసిన సెటిల్మెంట్ ఈ రోజు దేశంలోనే చర్చల పరిష్కారానికి గొప్ప పరిష్కారాన్ని చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్నబాబు గారు ఈ రోజు ఆయన విజయం సత్యం. ఆయన ఖచ్చితంగా మినిస్టర్ అవుతారు. జై కన్నబాబు. సీఎం గారు 130 సీట్లు ఖాతాలో ఉన్నాయండి. కంపల్సరీ 15 ఎంపీలు ఉన్నాయండి. 140 సీఎం గారు 130 సీట్లు ఖాతాలో పడిపోయినప్పుడు ఇక్కడ ఉన్న సీట్లు తెచ్చుకోండి. ఎంతైనా కానీ అసలు ఒక్క మాత్రం కూడా ముసలోళ్ళు గాని మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ మాత్రం జరగకుండా ఈ ఒక నామినేషన్ కే ఎంత జనం అంటే జగన్ వచ్చినందుకే వచ్చినంత జనము ఈ రోజున వచ్చారు. అయితే కన్నబాబు గారి క్రెడిబిలిటీ కానీ జగన్ క్రెడిబిలిటీ కానీ ఈ విధంగా చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వీళ్ళంతా ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పుకున్న విధంగా ఏ మాత్రం కూడా వాళ్ళు ఏదో పైపౌరులు చెప్తున్నారు. జనం గుండెల్లో జగన్ చేసింది మాత్రం అలా అచ్చు గుద్దినట్టు ఉండిపోయింది. అతి భారీ మెజార్టీతో నెగ్గి మళ్ళీ మన రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గించుకుని మనకు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథకం నడిపిస్తామని, కన్నబాబు గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకుంటామని, ఆ జగన్ గారిని సీఎం చేసుకుంటామని, ఆ అమ్మవారి సాక్షిగా మా కన్నబాబు గారు ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ జై జగన్. ఎండను కూడా సైతం లెక్క చేయకుండా అయితే ఇక్కడ భారీ స్థాయిలో వచ్చారు. అంటే ఇప్పుడు నామినేషన్ ఏ విధంగా ఉందంటే రేపు పొద్దున్న జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా కాకినాడ రూరల్ నుంచి ఇటు సునీల్ గారిని అలాగే ఎమ్మెల్యే కన్నబాబుని మళ్ళీ 3వ సారి గెలిపించుకుంటామని ఇక్కడ వచ్చిన కార్యకర్తలు జనాలంతా కూడా ధీమా